ఎందరో రాజులను యుద్ధంలో గెలిపించిన అమ్మవారు 1000 సంవత్సరాల నుండి వరంగల్ను రక్షిస్తున్నారు. దక్షిణ భారత స్వర్ణ దేవాలయంగా ఈ ఆలయం ప్రసిద్ధి. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా 9 అడుగుల ఎత్తుతో మనకి అమ్మవారు దర్శనమిస్తారు ఇక్కడ. మనమిప్పుడు వరంగల్ భద్రకాళి అమ్మవారి విశిష్టత గురించి తెలుసుకుందాం. ముందు అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే ఈ అమ్మవారి ఆలయానికి చేరుకోవాలి కదా. ఆలయానికి ఎలా చేరుకోవాలి అంటే మనం బస్సు వరంగల్లో దిగాలి. వరంగల్లో దిగేసి హన్మకొండలో దిగేసినా పర్లేదు, వరంగల్ బస్ స్టాండ్ నుంచి దగ్గరలో ఉంటుంది. ఇంకా వరంగల్కి రైల్వే ఫెసిలిటీ కూడా ఉంటుంది. బస్ స్టాండ్ లో దిగినాక రైల్వే స్టేషన్ లో దిగినాక బస్ స్టాండ్ కి రావాలి. బస్ స్టాండ్ కి వచ్చినాక 1 నెంబర్ బస్ ఎక్కితే మనల్ని ఒక MGM అనే సర్కిల్ దగ్గర దింపుతారు. ఆ సర్కిల్ నుంచి అమ్మవారి టెంపుల్ కి వెళ్ళడానికి మనకి 20 రూపీస్ ఛార్జ్ అనేది అవుతుంది. ఈ ఎంట్రన్స్ నుంచి వెళ్తేనే అమ్మవారి టెంపుల్ అనేది వస్తుంది. ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి అనేది వెళ్ళాలి. ఈ రహదారి అంతా అమ్మవారి టెంపుల్ కి వెళ్ళే దారి అన్నమాట. ఇలా కొండలు గుట్టలు ఇంకా పెయింటింగ్స్, వాల్స్ పైన మంచి పెయింటింగ్స్ ఇలా ఉంటాయి. ఇంకా అమ్మవారి టెంపుల్ అయితే రానే వచ్చేసింది. అమ్మవారిని దర్శనం చేసుకునే దానికన్నా ముందు టెంపుల్ లోపల ఏమేమి ఉంటాయి, మనం ఏ దేవుళ్ళని దర్శనం చేసుకోవచ్చు ఈ అమ్మవారి దగ్గర అనేది చూద్దాం ముందు. ఇంకా నేనైతే లోపలికి వెళ్తున్నానన్నమాట. మనం గేట్ లోపలికి వెళ్ళగానే మనకి ఏం కనిపిస్తుంది అంటే అమ్మవారి అవతారాలు ఉంటాయి కదా, అవతారాలన్నిటినీ గోడపై చిత్రీకరించినవి కనిపిస్తాయి. ముందు మనకి ఇక్కడ సాయిబాబా టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ సాయిబాబాని కూడా దర్శనం చేసుకోవచ్చు. మనం కమన్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్ లో శివుడు పార్వతి మనకి దర్శనం ఇస్తారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి ఎంతో పవిత్రమైన అమ్మవారి చెరువు కనిపిస్తోంది. చెరువును చూసుకుంటూ నడుచుకుంటూ పోతూ ఉంటే మనకిక్కడ గోకులం కనిపిస్తుంది. ఇక్కడ మనం శ్రీకృష్ణ పరమాత్మను దర్శనం చేసుకోవచ్చు. శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకున్న తర్వాత మనం ఒకసారి రైట్ సైడ్కి తిరగామనుకోండి, మనకి అందమైన యాగశాల కనిపిస్తుంది. దీన్ని చాలా సాంప్రదాయబద్ధంగా కట్టారు. చూస్తేనే పాతకాలం నాటి యాగశాల గుర్తొస్తుంది. యాగశాలను చూడడానికి వెళ్ళడంతోనే మనకిక్కడ అమ్మవారి అద్దాల మేడ కూడా కనిపిస్తుంది. నేను వెళ్ళినప్పుడు ఈ ఆలయం క్లోజ్ చేసి ఉంది, కానీ నార్మల్గా అయితే ఈ ఆలయం ఓపెన్ చేసి ఉంచుతారు. ఈ ఆలయాన్ని శయన మందిరము అని కూడా అంటారు. అద్దాల మేడను దర్శించుకున్న తర్వాత మనం లెఫ్ట్ సైడ్కి ఇలా కన్నేస్తే ఇక్కడ మనకి శివ మందిరం కనిపిస్తుంది. ఇక్కడ మనం ఆ పరమశివుణ్ణి దర్శించుకోవచ్చు. పరమశివుణ్ణి దర్శించుకొని మనము బయటికి రాగానే కొంత దూరంలో మనకి నాగేంద్ర స్వామి దేవాలయం కనిపిస్తుంది. ఈ ఆలయంలో ఇంకా పాము పుట్ట కూడా ఉంటుంది. నాగేంద్ర స్వామిని దర్శించుకొని బయటికి రాగానే మనకిక్కడ అందమైన ఉద్యానవనం కనిపిస్తుంది. ఈ ఉద్యానవనంలో పచ్చని చెట్లు, అందమైన విద్యుత్ దీపాలు మనకిక్కడ కనిపిస్తాయి. ఇక్కడ పవిత్ర పరికణము అని ఉంటుంది. ఈ పరికణం ఏమిటంటే 108 ప్రదర్శనలు చేసే ఓపిక లేని వారు ఎవరైతే ఉంటారో ఇక్కడ ఈ పరికరాన్ని మొత్తం కంప్లీట్ చేసేస్తే మనకి 108 సార్లు ప్రదర్శనం చేసినంత పుణ్యం లభిస్తుందంట. ఎవరికైతే ఓపిక ఉండదో దీన్ని ఒక్కసారి కంప్లీట్ చేయండి. ఇంకేముంది, 108 ప్రదర్శనలు చేసిన పుణ్యం మీ సొంతం అవుతుంది. నేను కూడా ఇంకా అన్నీ తిరగడం స్టార్ట్ చేశా దీన్ని కంప్లీట్ చేద్దాం అనేసి. అలా వెళ్ళి ఇలా వచ్చినట్టు అనిపిస్తుంది మనకి ఇక్కడ ఈ ప్రదర్శనలు చేస్తూ ఉంటే. సరే అనేసి ఇంకా ఎగ్జిట్ అనేది అవుతున్నాము. ఇక్కడ మనం ఇది ఎగ్జిట్ అయ్యేది, మనం అటువైపు నుంచి ఎంటర్ అయ్యాం, ఇటువైపు నుంచి ఇంకా ఎగ్జిట్ అయిపోతున్నాం. ఈ పరికరంని పూర్తి చేసిన తర్వాత నేను ఇప్పుడు వినాయకుడిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను. ఇక్కడ వినాయకుని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడుండే వినాయకునికి ప్రతి చతుర్దశి నాడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారంట. ఇక్కడ వినాయకుడిని దర్శించుకున్న తర్వాత నేను అమ్మవారి దర్శనం కోసం వెళ్తున్నాను.
ఆలయం లోపల వత్తులు కూడా వెలిగించవచ్చు. ఇక్కడ మనకి అమ్మవారి వాహనమైన సింహం దర్శనమిస్తోంది. ఇంకా ఆలస్యం చేయకుండా అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందే. అమ్మవారిని దర్శనం చేసుకొని బయటికి రాగానే నాకు ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి ఆలయం కూడా కనిపించింది. ఇక్కడ దేవునికి మొక్కుకున్నాను. అమ్మవారి టెంపుల్ లోపలనే ఆంజనేయ స్వామి కూడా మనకి దర్శనమిస్తూ ఉంటారు. మనం ఇప్పుడు ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. మరియు ఈ అమ్మవారికి కోహినూర్ వజ్రానికి గల సంబంధం ఏంటో తెలుసుకుందాం. ఈ ఆలయం వరంగల్ జిల్లాలోని ఒక ఎత్తైన కొండపైన ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో ప్రధాన దేవత అయిన భద్రకాళి అమ్మవారు భయంకర రూపంలో పెద్ద కళ్ళు, గంభీరమైన ముఖం, 8 చేతులు, వాటికి వేరువేరు ఆయుధాలతో సింహ వాహనంపై కూర్చొని మనకి దర్శనమిస్తోంది. అమ్మవారి విగ్రహం రాతితో చేయబడిన జీవం ఉట్టిపడేలా కనిపిస్తుంది. ఈ అమ్మవారి ఎడమ కన్నుకు కోహినూర్ వజ్రం ఉండేదని చారిత్రక కథనం. అయితే క్రీస్తు శకం 624లో చాళుక్య రాజవంశం రాజు 2వ పులకేశి భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని నిర్మించాడు. తరువాతి కాలంలో ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న కాకతీయులు అమ్మవారిని విశేషంగా పూజించేవారు. వారు అమ్మవారి ఎడమ కంటికి కోహినూర్ వజ్రాన్ని అమర్చారు. ఈ మనోహరమైన వజ్రాన్ని గోల్కొండ గనుల నుంచి వెలికి తీశారట. తరువాత క్రీస్తు శకం 1310 కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జా తన ఆధ్వర్యంలోని ఢిల్లీ సామ్రాజ్యంలోకి కాకతీయ రాజ్యాన్ని తీసుకువెళ్ళాడు. ఆ సమయంలో భద్రకాళి ఆలయాన్ని కూల్చడమే కాకుండా అమ్మవారికి బహుమానంగా పొందిన కోహినూర్ వజ్రాన్ని దోపిడీ చేసి ఢిల్లీకి తీసుకువెళ్లారు. ఆ తర్వాత ఎంతో విలువైన ఈ వజ్రం ఒకరి చేతి నుంచి మరొకరి చేతికి మారుతూ వెళ్ళింది. కానీ అప్పటికి బ్రిటిష్ అధికారులు ఆయన మాటలను విస్మరించి ఆ వజ్రాన్ని జగన్నాథ ఆలయానికి ఇవ్వకుండా ఇంగ్లాండ్ రాణికి బహుమతిగా ఇచ్చారు. ఈ వజ్రాన్ని మహారాణికి బహుకరించడానికి ఒక కారణం ఉంది. ఏంటా కారణం అంటే, కోహినూర్ వజ్రం ఏ రాజు ఆధీనంలో ఉండేదో అతడు ముందుగానే మరణానికి చేరువయ్యేవాడట. వాస్తవానికి ఈ వజ్రాన్ని మగవారు ధరిస్తే దురదృష్టమని, దేవుడు లేదా స్త్రీ మాత్రమే ఎలాంటి హాని లేకుండా ఈ వజ్రాన్ని ధరించగలరని వ్రాయబడి ఉంది. భద్రకాళి అమ్మవారి తర్వాత ఈ వజ్రాన్ని ధరించిన మరో మహిళ క్వీన్ ఎలిజబెత్. ఈ క్వీన్ ఎలిజబెత్ కు ఎటువంటి హాని జరగలేదు. కానీ ఈ వజ్రం వారి అదుపులోకి వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యం క్రమంగా క్షీణతను ఎదుర్కొనసాగింది. గతంలో ఈ వజ్రం రాజులకు అందించిన శాపాల వల్ల ఎలాంటి సంఘటనలు జరగకూడదనేసి కోహినూర్ పొందిన కిరీటాన్ని ధరించకుండా రాణి పక్కన పెట్టింది. ఈ రోజు మనం చూస్తున్న భద్రకాళి ఆలయం గతంలో ఎన్నో దాడులను, దోపిడులను, విధ్వంసాలను ఎదుర్కొంది. 1950 తర్వాత ఈ ఆలయాన్ని కొంతమంది భక్తులు, సంపన్న వ్యాపారులు అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఈ ఆలయంలో నిత్య పూజలతో పాటు సంవత్సరం పొడవునా భక్తులు విశేషంగా సందర్శిస్తుంటారు. భద్రకాళి ఆలయాన్ని దక్షిణ భారతదేశపు స్వర్ణ దేవాలయం అంటారు. చాళుక్యుల కాలం నాటి నిర్మాణ శైలి సందర్శకులను అబ్బురపరుస్తుంది. ఈ ఆలయం సూర్యోదయం, సూర్యాస్త సమయంలో బంగారు వర్ణంలో మెరిసిపోతుంది. అందుకే భద్రకాళి ఆలయాన్ని దక్షిణ భారతదేశపు స్వర్ణ దేవాలయంగా పిలుస్తారు. ఈ ఆలయానికి పక్కన ఉండే భద్రకాళి సరస్సు భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ పవిత్రతను కాపాడేందుకు ఈ సరస్సులోకి దూకేందుకు ఎవ్వరికీ అనుమతి లేదు. ఇదండి ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకత. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.